అల్లా అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది చెప్తాను నేను మీకు. అరబ్బులు మాట్లాడే భాషల్లో వాళ్ళు లాత్, మనాత్, ఉజ్జా అని వేరు వేరు దైవాలను ఆరాధించేవారు వాడు అక్కడ. అయినప్పటికీ కూడా పైన ఉన్నవాడు ఎవరు అంటే అల్లా అనేవారు. అంటే పైన ఉన్నవాడు అల్లా, మేము ఆరాధించేది వీళ్ళని ఆరాధిస్తున్నాం అని చెప్పేసి. ఇక్కడ కూడా చూడండి, చాలామంది మనకి హిందూ సోదరులు అడుగుతుంటే ఎవరిని ఆరాధిస్తున్నారు? రాముడిని, కృష్ణుడిని, సాయిబాబాని, లేక హనుమంతుడిని, ఎవరెవరిని ఆరాధిస్తున్నారు? మళ్ళీ పుట్టించిన దేవుడు ఎవరు అంటే ఆ పైవాడండి అంటారు. అవునా లేదా? అంటే ఆ పైవాడికి పేరు ఉంది వాళ్ళ దగ్గర, ఆ బ్రహ్మనో, సర్వేశ్వరుడో, పైవాడో. అలాగే అక్కడ అరబ్బుల్లో కూడా వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నప్పటికీ అల్లా అనేవారు, ఆ పదం వాడేవారు పైవాడిని దృష్టిలో పెట్టుకుని. అప్పుడు ఎప్పుడైతే అన్నారో అల్లాని తప్ప వేరే ఉన్న ఆరాధించబాకండి అని వారి భాషలోనే వారే పదంలోనే వాళ్ళకి సందేశం ఇచ్చారు. అసలు అల్లా అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అరబ్బు భాష పుట్టింది ఎప్పుడు? అరబ్బు భాష కన్నా ముందు అక్కడ ఒక ట్రైబల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ ట్రైబల్ లాంగ్వేజ్లో ఈల్ అనే పదం వాడేవారు. ఈల్ అనే పదం ఎవరిని ఉద్దేశించి? మేబీ అయి ఉండొచ్చు. ఈల్ అనే పదం, దాన్ని ఏల్ అంటారు, కొంతమంది ఈల్ అంటారు. ఎవరిని ఉద్దేశించి? పైవాడిని ఉద్దేశించే. మరి ఈల్ అనేది పైవాడి పేరా? కాదు కాదు, అది కూడా పిలిపి. ఆ విధంగా పిలిచేవారు. ఈల్ అనే పదంలో నుంచే ఇటు ఏలోహిం అనే పదం వచ్చింది, ఇటు అల్లా అన్న పదం కూడా వచ్చింది. ఆ వాడుకలో ఉన్న భాష అల్లా. వారు వాడుకలో అల్లా అన్న పదం ఉంది కాబట్టి అల్లా అన్న పదంతోనే ఖురాన్ అవతరించడం జరిగింది.